హలో ఫ్రెండ్స్, అవికా వన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీరు గనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 9తో మీ ముందుకు వచ్చేసాము. సారీ దోస్తులు, నిన్న పార్ట్ 8 అనబోయి పార్ట్ 9 అనేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లోని పార్ట్ 9లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే దోస్తులు, పెళ్లికి ముందు కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, హల్దీ ఫంక్షన్ అని, మెహందీ ఫంక్షన్ అని, ఇంకా మీకు తెలిసిన ఈవెంట్స్ ఏమేమి ఉంటాయో కామెంట్లో తెలియజేయండి. చూద్దాం దోస్తులు, ఆ ఈవెంట్స్ మీనాక్షి పెళ్లిలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేద్దాము. కొంచెం కష్టం అవుతుంది దోస్తులు, అందరికీ శారీస్ కట్టాలి. కష్టమైనా కూడా మీకోసం ట్రై చేస్తాం. అదో చెప్పిన మస్తు సంతోషంగా ఉన్నవేంది నా బొంద. నేనట సీరియస్గా ముఖం పెడుతున్నానట అని మా అత్త బొంబాయి అత్త ఇద్దరు కలిసి ముచ్చట్లు పెడతాను నా గురించి. ఇద్దరు వెటకరంగా మాట్లాడుతున్నారు, అందుకే సచ్చినట్టు నవ్వుతున్నా. రేటికి కొడుతున్నావే నువ్వు నవ్వుతే. అంటే ఏంటి మమ్మీ నీ ఉద్దేశం? గట్లగాదే, అత్త కనబడ్డా బొంబాయిది కనబడ్డా ఇట్లా పెడతావు కదా, ఇప్పుడు వాళ్ళు కనబడ్డా కూడా సచ్చినట్టు నవ్వుతానవా? అంటే గట్లగాదే, నేను వేరే లెక్క అంటానా, నీకు వేరే లెక్క అర్థమవుతుంది. ఒక చూడ మమ్మీ, ఇది పోతుందా? పోతాంది పోతాంది. ఆ బొంబాయి దాన్ని కూడా బొమ్మంటే ఏమవుతుంది ఇళ్ళతో పాటు? దానికి ఎట్లాగో ఇదంటే బాగా ఇష్టం కదా, ఇక్కడుండు ఎందుకు? నేను నిన్న గదే అన్నా, ఎన్ని చెప్పినా పోదట. ఇక్కడ మీనాక్షి పెళ్లి చేసే పోతుందట, మీ అత్తకు సాయం చేస్తుందట. సాయం ఎందుకట? పని మనుషులు ఉన్నారని చెప్పకపోయాను? పని మనిషిని బొంబాయి నుంచి తీసుకొచ్చుకోవడం అవసరం లేదు మాకు, ఇక్కడనే బాగా దొరుకుతారు. అబ్బా, ఏమన్నా పంచి కొట్టినావే? వచ్చినప్పటి నుంచి దాన్ని పంచులు కొడదామంటే దొరుకుతానులేవు పంచులు. డూపర్ డూపర్ పంచు కొట్టినవే. ఇది దాని ముందటంటే మంచిగుండు. నా బిడ్డను పని మనిషి అంటారే దొంగ ముఖాలు. అగో, ఇప్పుడే చీర చున్నావు, మళ్ళీ ఎందుకు నవ్వుతానవే? అటు చూడు, వచ్చింది నీ బొంబాయి వదినే. వచ్చింది. నేను మెల్లగా అదోటితోటి మాట్లాడతా, ఈ పంచు దాని మీద కొడదాంపా. అది మళ్ళా నన్ను ఏదోటి అంటది, నేను రాను. ఏదోటి అనకుండానే గట్ల పంచులు కొట్టాన్ని, మళ్ళా మన జోలికి రారు. నా బిడ్డతోట పెట్టుకుంటారా మీరు? నీ పంచు గంగల పోతే ఇద్దరు తల్లి బిడ్డలు ఏం ముచ్చట్లు పెడతాండ్రే ఆడ. ఏమో, నేను వాళ్ళని చూస్తలేను, వాళ్ళని పట్టించుకుంటలేను. ఏమన్నా వేసుకొని గంగలవని. నువ్వు భలే మాట్లాడుతున్నావే. దానికి ఏం పుట్టింది స్వప్నకు? ఇటే చూస్తాంది, నిన్నే చూస్తాందా? అవే నన్ను చూస్తాందా? ఎందుకు పెద్దమ్మా వాళ్ళ గురించి మీకు? అటు చూడకుండ్రి, వాళ్ళ మొహాలను చూస్తే మన మూడంతా స్పాయిల్ అవుతుంది. బొంబాయి అదినే. ఏందే పాప? ఏం లేదు అదినే, నా బిడ్డ అడుగుతుంది, అయ్యో అత్త కూడా పోతుందా అని. ఎందుకు అత్త అప్పుడే పోతున్నావు? నువ్వు ఈయనే ఉంటావు, పెళ్ళికి వచ్చినావు అనుకున్నా. ఎందుకు బిడ్డ? నేను పోతే నీకు తిండి అరుగుతలేదేంది? ఏమో అంటేనేమో అరుగుతలేదట దానికి. తినుకుంటావంటే అరగది, చిన్న చిన్న పనులు చేసుకోవాలి. చేద్దామంటే ఏడా, ఇడందరు పని మనుషులేనా, ఇంటి నిండా పని మనుషులే. చేయడానికి పని లేకపోతే ఇంత వాకింగో ఎక్సర్సైజ్లో జిమ్లో వేయాలి. అట్లా తినుకుంటా కూర్చుంటే ఎట్లయితుందో చూడది. ఇంకా 4 నెలలు అయితే నీ లెక్క అవుతుంది కావచ్చు. ఎన్ని మాటలు అంటుంది నన్ను. నేను 4 నెలలు అయితే మా అమ్మలాగా అవుతానా? ఈ మెస్సలకే తిననట్టు. మా వదిన పంది తిన్నట్టు తింటది, పంటది. చూడ్డానికేమో తిండి అసలు తింటదా అన్నట్టున్నది బక్కగా. నా శరీర తత్వమే గింత. ఏం చేయాలి? ఏం తినకున్నా దొడ్డవుతున్నా. శరీర తత్వాలే గంట ఉండే అసలు. తిన్నది అరిగించుకునేదాకా ఏదైనా ఒక పని చేయాలి, అట్లనే కూర్చోవద్దు. అయినా ఒళ్ళంతా బద్ధకంగా ఉన్నది అంటే కష్టపడి పని చేయాలి, మెడిటేషన్ చేయాలి, హార్మోన్స్ అన్ని మళ్ళీ రీసెట్ అవుతాయి, అప్పుడే యాక్టివ్ అవుతుంది బాడీ. నీకు బల్బు బాగానే, కొవ్వు ఎక్కువ బల్బు ఎక్కువ, అవి రెండు ఉంటే ఏ పని చేత కాదు. నీకిప్పుడు పంచిస్తా చూడత్తా. మీ బొంబాయి అత్త ఉంటుందట్నే ఇన్నే, అటు పోదట మన ఇంటికి. మీనాక్షి వాళ్ళు మీ చుట్టాలే గాని బొంబాయి అత్తకు కూడా ఎట్లనో దగ్గర వాళ్ళు అవుతారట. అవే నేను నీకు దగ్గర వాళ్ళు అవుతారా వాళ్ళు? అవు దగ్గర వాళ్ళే. ఎట్లా? ఎట్లేందే ఎట్లా? నా మేనగోడలు అత్తగారు కదా. ఏమైనా గొడవలు?
నీ అనుకున్నది కదా గదే మొద్దుది. అవునే స్వప్న, నిన్ను మీ డాక్టర్ ఆంటీ మొద్దుది అంటదటగానే. మొద్దు మొద్దు అని చెప్పు నాకు మొన్న ముచ్చట. గది నీకెట్లా తెలుసు? నాకు ఫోన్ చేసింది. గదానికి నీ నంబర్ ఎక్కడిది? ఏమో ఎట్లా సంపాదించిందో ఏమో. నేనే ఇచ్చిన పెద్దమ్మ. నువ్వు ఇచ్చినవానే? చూసినవానే, మన రానిది దాని రాని ముఖం అంగడిపోతే గా డాక్టర్ ఆంటీతో కూడా మాట్లాడుతుందటనే. మరేమనుకుంటున్నావు? ఇట్లాంటి వాళ్ళు ఖతర్నాకుంటారు. నాకు అర్థమైంది. వర్ణమాల ఆంటీని కూడా బుట్టలేసుకుంది. అందుకే నాతోటి ఎట్లా మాట్లాడుతుందా ఆంటీ. దాన్ని ఏందో బుట్ట బొమ్మ బిట్ట బొమ్మ అంటుండే. ఆ ఆంటీ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను నీ గురించే చెప్పేదాన్ని. ఏమన్నది నంబర్ ఇచ్చిన. చేసిందా పెద్దమ్మ? చేసింది. ఓ మస్తు సేపు మాట్లాడుకున్నాం. ఇంకేందిగా మన గురించే ముచ్చట్లు. వీళ్ళకు బలుపులు ఎక్కువైతున్నాయి మమ్మీ. నాకు తెలిసి ఆంటీ చేసి ఉండదు ఫోను. వీళ్ళే చేసుంటారు. మనోళ్ళకే ఫోన్ చేసుకుంటే మన గురించే ఏం చెప్తున్నారో ఏమో. ఇట్లాంటి వాళ్ళతోటి ఎంత డేంజరే. తిన్నింటి వాసాలు లెక్క పెడతాండ్రా ఇల్లు. నీ తిన్నింటి వాసాలే లెక్క పెట్టాలిగా. నువ్వు బాగా పెడతాన్న వాళ్ళకు. ఏం పెట్టినావే నువ్వు ఇప్పటిదాకా ఆడబిడ్డకు? పోయి కోడలికి ఏం పెట్టుకున్నావు చెప్పే. తిన్నింటి వాసాలు లెక్క పెడతాంది అనబడుతుంది. ఏమైందే నోరేలో పెట్టినావు? స్వప్నయుడు ఎంత మంచి నవ్వుతుందో. దీన్ని నవ్వాలిగా. మీ అత్త పోదటిగా ఎన్నే ఉండి పనులు చేస్తుందట ఈ మీనాక్షి పెళ్లికి. ఎక్కడెక్కడి నుంచో బొంబాయి దగ్గర నుంచి పని మనుషుల్ని తెచ్చుకున్నాడు ఎందుకు మమ్మీ? మన ఏరియాలో మస్తు మంది పని మనుషులు దొరుకుతారు. మన తెలంగాణలో మస్తు మంది ఉంటారు పని మనుషులు. ఇక బొంబాయికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఎందుకు అంటానవా అని చెప్పనా? అవును మమ్మీ, నీకు అర్థమవుతుంది. అందరికి అర్థమైందో లేదో. ఇక్కడ పని వాళ్ళకి తినడం, కూర్చోవడం, పక్క వాళ్ళ మీద ముచ్చట్లు పెట్టడం, ఇది తప్ప వేరే ఏ పని చేయరట. వాళ్ళకి బలుపులు కొవ్వులు కూడా ఎక్కువే ఉన్నాయట. అందుకే అక్కడి నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది పని వాళ్ళని. మనన్నే అంటున్నది మీ అత్త. మనము బొంబాయి దాన్ని అనడం విన్నట్టున్నది. మనన్నే అంటుంది అవే పని మనుషులని. మనల్ని కాకపోతే ఇంకెవరిని అంటదే. తినుకుంటూ కూర్చుంటామట, పక్క వాళ్ళ మీద ముచ్చట పెడతామట. మీ అత్త ఎప్పుడు వచ్చనే? ఎప్పుడు వచ్చి మునిగిందో నాకేం తెలుసు. మీ సంగతి చెప్తా ఉంది. రాని వెళ్తున్నావా? ఆన్ చిన్నమ్మ. అత్త, ఏందిరా? నువ్వు కూడా రావే, మాతో పాటు వచ్చేసేయి. ఏంటి అక్కని తీసుకెళ్తారా? నేను అసలు ఒప్పుకోను. చాలా రోజులైంది అత్తమ్మా మా అత్తతో సరిగ్గా మాట్లాడక. ఏం పర్వాలేదు. నీకెప్పుడు మాట్లాడాలనిపిస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడు. నాకు తనుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. కావాలంటే మీ అమ్మని తీసుకెళ్ళు. అక్క ఇక్కడే ఉంటుంది. అమ్మా వద్దు 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 అత్తమ్మా. ఇంకొంచెం సేపు ఉంటే స్వప్నాన్ని కూడా తీసుకుపోమంటది. బావే పోదాం. రాజు కానీ నన్ను మర్చిపోవద్దు. వారం రోజుల నుండి త్వరగా వచ్చేసేయి. మిమ్మల్ని ఎలా మర్చిపోతాం చిన్నమ్మ? వారం రోజులు కాగానే వచ్చేస్తాం. బాయ్ బాయ్ చిన్నమ్మ. బాయ్ రాణి. మీ అత్తకు ఆడబిడ్డకి చెప్పకపోయినవే? వద్దు రాణి, అవసరం లేదు, వెళ్ళు. పెద్దమ్మ, ఏంటిదే? అమ్మ అప్పుడప్పుడు తినకుండానే వాడుకుంటుంది. కొంచెం చూసుకో పెద్దమ్మ. మళ్ళీ లో షుగర్ అవుతుంది దానికి. నువ్వు చెప్పన్నావే, నేను చూసుకుంటా పో. మేమందరం ఒకేసారి కలిసి తింటాం. అమ్మ గురించి దిగులు పడకు రాని. తెలుసు పెద్దమ్మ, మీరేం చేసినా అందరితో కలిసే చేస్తారు. ఇక్కడేం చెప్తారా మీరు? మీకోసం ఇల్లంత ఎత్తుకినా. ఎంతసేపు తెరుస్తావు మమ్మీ నోరు? మొయ్యు. ఎంతసేపు అట్లా సీరియస్ ఉంటావే? నవ్వు. అదొకటే తక్కువైంది ఇక నాకు. మొత్తం అందరు అపోజిటే మన మీద. ఈ ఇంట్లో అందరు వేస్ట్ గాళ్ళు ఉన్నారు. నవ్వుతావేందే? అందరు వేస్ట్ గాళ్ళని తెలిసింది కదా, ఇక నవ్వద్దా? బర్రెమ్మకాలారా, నా బిడ్డనే బొంబాయి నుంచి వచ్చిన పని మనిషి అంటారే. మీ సంగతి చెప్తానాగే. ఎందుకు గుర్తున్నావే మమ్మీ నన్ను? ఊకే నేనెప్పుడు కొట్టిందే? నన్నెందుకు కొడతాన్నావు? నన్ను కొట్టినావని నేను చెప్తుంటే ఉల్టా నిన్నే కొట్టినా అంటావా? అబ్బా మమ్మీ, నెత్తి మీద ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. నువ్వే కొట్టినావు కదా? నేను గీడుంటే నిన్నెట్లా కొడతానే? నన్ను వాళ్ళు కొట్టిందే, నన్ను కూడా వాళ్ళు కొడతాండ్రు. అబ్బా మమ్మీ, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. నీది అయిపోయింది, నాది ఇంకా అవుతుంది. ఇంకోసారి నా బిడ్డని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావే? అబ్బా కడుపు అంతా నచ్చినట్టు అవుతుందేమే. బాగా తింటే అట్లే అవుతుంది. మమ్మీ, నా నడుము ఇరిగింది మమ్మీ. నా నడ్డి కూడా ఇరిగిందే మమ్మీ. వాళ్ళని నచ్చి కాపాడుండ్రు. సావండి ఇక్కడికి ఎవరు రారు మమ్మీ.
ఎవరు వచ్చినా వినబడదనే కదా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందామన్నా. రోగం పాడగాను ఇక్కడ బయట మాట్లాడుకుందామే అంటే గిళ్ళకి రావే అన్నావు. ఇప్పుడు ఓడొస్తాడే మన నోరు కాపాడతాడే. మమ్మీ, సురేష్, సురేష్. సావే సావు. మమ్మీ, ఇంకోసారి మనం ఈ రూమ్లోకి రావద్దే. అస్సలు రావద్దు. రూమ్లో ఖర్చులు రావే. ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. పిచ్చి ముచ్చట్లు పెట్టద్దు. ఎట్లా లేసుడు మమ్మీ? నా నడుము ఎట్లా చక్కగా అవుతుంది మమ్మీ? నా మెడతో చక్కగా అవుతుంది. హలో సురేష్. సురేష్ మాట్లాడవా? ఏంటి డాలీ? మాట్లాడకపోయావంటే మళ్ళీ మీ అక్క ప్రియాంకతో కాల్ చెప్పిస్తాను. డాలీ? డాలీ అని కాదు, హనీ అని పిలువు. నేను డాలీ అనే పిలుస్తాను. హనీ అంటే నా కూతురు. నువ్వు హనీ అని ఎందుకు పేరు పెట్టావో నాకు తెలుసులే. ఏంటి డాలీ, ఊరికి ఎందుకు అలా ఫోన్ చేస్తున్నావు? అలా అనొద్దు సురేష్. ఫోన్లో మాట్లాడమనే కదా నేను అడిగింది. ఇంకేదైనా అడిగితే చేస్తావా? డాలీ, ప్లీజ్ ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడు. రోజు ఒక 5 minutes మాట్లాడు అంతే. ఎందుకు ఇలా చేస్తున్నావే నువ్వు? నాకు అసలు పెళ్లి కాకముందు ఎక్కడికి పోయావు? రోజు ఇలా కొన్ని తిట్లు తిట్టి పెట్టేయి. నీ వాయిస్ వింటే చాలు. ఏంటి డాలీ ఇదంతా? దూరంగా వెళ్ళిపోయావు. అయినా వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నావు. ఎంత దూరం పెట్టినా మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళావు. అక్క ఎలా కలిసింది నీకు? మరి నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అక్కడికి వద్దామంటే ఎవరు లేరు. ఏం చేయను? మీ అక్క ఇక్కడే ఉంటుందన్నావు కదా. కష్టపడి తన అడ్రస్ కనుక్కున్నాను. వెళ్ళి జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా చెప్పావా? డాలీ, తను ఏమనుకుంటుంది? నా గుండెని దోచేసి మీ అక్క దగ్గర ఏం ఎరగనట్టుంటావా? ఇప్పుడు ఏంటి డాలీ? రోజు కాల్ చేస్తాను, ఒక 5 minutes మాట్లాడి పెట్టేయి అంతే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఏంటి నిన్ను పెళ్లి చేసుకోమంటున్నావా? ఇప్పుడంటే ఇప్పుడే చేసుకుంటానా? డాలీ, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటున్నాను. చెప్తున్నానుగా, నువ్వెప్పుడంటే అప్పుడే. మళ్ళీ అదే మాట. నేను ఒకసారి మీ మమ్మీ డాడీతో మాట్లాడాలి. నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు, లేకపోతే నేను కనుక్కుంటాను. వాళ్ళకి చెప్తేనే నువ్వు సెట్ అవుతావు, లేకపోతే లేదు. వాళ్ళతో ఎలా మాట్లాడతావు? నాతో మాట్లాడడమే ఈజీ నీకు. ఏ, ఎందుకలా అంటున్నావు? ఒక సైకాలజిస్ట్ తోటి మాట్లాడిస్తాను. సైకాలజిస్ట్ చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడతాడా? కమ్ అగైన్. నువ్వు అనుకున్న సైకాలజిస్ట్ చనిపోయిన వాళ్ళతో మాట్లాడతాడా అంటున్నాను. ఏంటి డాలీ, చనిపోయిన వాళ్ళు అంటున్నావేంటి? నా గురించి అన్నీ తెలుసుకున్నావు. ఆ ఒక్క విషయం మాత్రం తెలుసుకోలేదా? అంటే మీ మమ్మీ డాడీ ఇద్దరు నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు. వాట్? ఏంటి డాలీ నువ్వు అంటోంది? అప్పుడప్పుడు మీ మమ్మీ డాడీ గురించి చెప్తూ ఉంటావుగా. నాకు అలాంటి ఊహ చాలా నచ్చుతుంది. అందుకే అమ్మ నాన్న ఉన్నట్టే మాట్లాడతాను. ఏంట్రా నువ్వు? మమ్మీ డాడీ లేరన్న విషయం నాకు చెప్పొద్దా? మరి సిబ్లింగ్స్? పెద్దనాన్న పిల్లలు, అన్నయ్య, అక్క. ఇప్పుడు అక్క దగ్గరకు వచ్చాను. అక్కడే ఉంటావా? లేదు, అక్క పెళ్ళికి వచ్చాను. పెళ్ళి అయిపోయింది. మరిప్పుడు? ఇండియాకే వస్తాను, ముంబై. సారీరా, నాకు అసలు ఇదంతా తెలియనే తెలీదు. ఒక్క మాట నాతో చెప్పొద్దా? ఇవాళ ఆగి బస్సులకి ఏం పుట్టిందే? ఒక్క బస్సు వచ్చి మునుగుతలేదు. మనం టైం కాని టైంలో వచ్చినాం. మన ఊర్లో ఏ టైంకి బస్సులు వస్తాయో నీకు తెలియదా? తొందర రమ్మంటే తయారైతేనే ఉన్నది. ఏడుకోతానే మనకి అంత తయారవుడు. అటు వేసి ఇటు వేసి సామాన్ల సంచులు కూడా మర్చిపోతుంది. ఏం కాదు, గసేటు నీమంట మా ఇస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు తెచ్చి ఇస్తామంటే అయిపోయాయి. ముఖ్యానికే ఇస్తాడా? పైసలు అడుగుతాడు. అడుగుతావా? 10 రూపాయలు ఇస్తా అయిపోయా. ఎట్లయినా పీ బస్సేనా? బస్సుకి ఏమైనా టికెట్ ఉన్నదా? గదేంటి ఎట్లనో కర్ర కనబడుతుంది. ఏందది? ఏమన్నా ఏషాలున్నాయి కావచ్చు, ఏషం వేసుకొచ్చినట్టున్నాడు. అవో ఎట్లా కనబడుతుందేమే, చూస్తేనే ఎట్లా అవుతుంది. ఆగో అగో అగో ఎటొస్తాను ఓళ్ళు నువ్వు? గబ్బిలం వేషం వేసినట్టున్నాడు. గబ్బిలా మేషం వేసినావా? నిజంగానే గబ్బిలానివా? అగో ఎటు వస్తావు? మీదికి పాయ పోరి ఇటే వస్తాడు. నిజంగానే గబ్బిలం ఏంది? లేట్ ఏకే అంటే లేట్ ఎత్తివి. అయిపోయా, మన పని అయిపోయా. మనని మింగుతుందో ఏం చేస్తుందో ఇది. పావే పోరి ఉరుకుదాం. ఊరుకోకుండ్రి. ఉరకకుండ్రా. ఎందుకు? ఏం చేస్తావు?
నీకి నాకి ఏం చెయ్యయి. ఏంది నాకుతావా? నీకు నాకు ఏం చెయ్యి అంటే మన ఇద్దరు నేను చేయడట. ఏం చెయ్యవా? మరి మీదకి ఎందుకు వస్తాను? చక్కగా ఉండు. కూర్చుంటాయి లేకపోతే మీద దొనుకుతాయి. కూసుంటుందట లేకపోతే మీద దునుకుతుందటనే. కాదు, కూసోమంటాడు లేకపోతే మన మీద దొరుకుతాడట. కాదే, పారిపోదాం పావి మెల్లగా. మీరు పారిపోతే నేను మీదికి దునుకుతాయి. పారిపోకపోతే కిందికి దునుకుతాయి. ఆ సరే సరే, పారిపోం. కిందికి దునుకుతాయి. పోతాయి. పోతాండు కదా, మనం ఇటు వెళ్దాం. ఏ పోతాండుతి, మళ్ళా నేను చేయబట్టే సామాన్లు తెచ్చుడు గాలే అంటావు. అగో మళ్ళా అత్తాయి. ఎందుకు అత్తాయి? మీకి మీదికి దునుకుతాయి. మళ్ళెందుకు దునుకుతాయి? నేను ఇక్కడనే ఉంటాయి కదా, పారిపోతలే. అయితే నీకి కూర్చుంటాయి. ఏం వాగుతాండేయుడు? కూసోమంటాండే, కూసో. నీకి దూరం జరుగుతాయి, మైకి కూర్చుంటాయి. కాళ్ళు ఎందుకు లేపుతాయి? దించుతాయి. నువ్వు ఎవరు హై? గబ్బిలం హై? లేకపోతే మనిషి అడిగే. నువ్వు మనిషి కదా? నేను మనిషిని కాదు హే, గబ్బిలం హే. గీడికి ఎందుకు వచ్చినావు? నువ్వు చైనాలో ఉండాలి కదా. చైనాకెళ్ళి వచ్చినాను హై. చైనాకి వెళ్ళి వచ్చిందటనే పోరి, మనకు లుఫానో వస్తుంది. నిఫా వైరస్. నిఫా తెచ్చినాయి, వట్టిగానే వచ్చినాయి. నిఫా లేదు హై, వాటిగానే వచ్చినాయి. నువ్వు హిందీ ఎందుకు మాట్లాడుడు హై? చైనా మాట్లాడుడు హై. అది నీకి ఎందుకు? మరి మాకి ఎందుకు? మా దగ్గరికి ఎందుకు? అసలు ఎందుకు వచ్చిండో ఏం కన్నా అడుగు. ఇట్లా ఎంతసేపు సుత్తి పెడతావు? తుమ్ గబ్బిలం హై? నిన్ను ఏమని పిలుచుడు హై? బాట్మాన్. బాటుమన్. ఓ బాటుమన్, నువ్వు ఎందుకు వచ్చినాయి హై? నాకి గాలి స్వచ్ఛం లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ లేకపోతే నేనేం చేయాలి? ఇక్కడ స్వచ్ఛం లేదు హై. ఇప్పుడే పల్లిగాడు వచ్చి పిత్తేసినాయి హై. గబ్బు వాసన వస్తుంది హై. నాకి మంచి జాగా చూపిస్తాయి. నువ్వు చెట్టు మీదనే ఉంటావు కదా హై. ఆ ఒక చెట్టు మీద వేలాడు హై. కాలు కూకే లేపకు హై, కిందికి దించు హై. నాకి కాలు నాకు ఇష్టం, నీకి ఎందుకు నొత్తాయి? ఏం భాష గంగల పోతే ఇడు పైకి ఎగురుతాడేందే? అగో ఏమి సప్పుడు హై. ఓ పోరీడేందో ఏమో, ఆయనతో లోపల గన్నులు బుల్లెట్లున్నాయి కావచ్చే. షూటింగ్ చేస్తే సత్తం మనం ఇన్నేవాడి. మనల్ని చంపడానికి గన్నులు ఇవన్నీ వేసుకొని వస్తాడా? మనకేమన్నా లక్షల కోట్ల ఆస్తున్నదయింది. పోరే చెప్పినైనది. ఆయనతో గుండెల గుళ్ళు దించితే ఎట్లనే అసలేనది బక్కపానం. ఏం దించడిది? బస్సు వస్తే చక్కగా ఎక్కువ బస్సు, మాట్లాడుకుంటా కూసోకు. బస్సులా చిమ్మునుగుతలేవు కదా, నేను ఇంటికి పోదాంపా. నాకి మీకి జాగా చూపించు. నాకి పికి పాడుగాను. ఏం జాగా చూపిస్తారు? నువ్వు కూర్చున్నది జాగా లేదా? అది జాగానే కదా. నాకి మీ ఇంటికి వస్తాయి. ఎవరింటికి వస్తాయి? ఇగో దీని ఇంటికి పో. నాకి మీకి ఇంటికే వస్తాయి. ఏమని మునుగుతాండే? నా ఇంటికి పొమ్మన్నావు కదా, నా ఇంటికి రాదట, నీ ఇంటికి వస్తుందట. గట్లా నువ్వు మా ఇంటికి వస్తే నేను గబ్బిలం తోటి ఎట్లా కాపురం చేస్తాను హై? నేనెప్పుడు కూడా గబ్బిలాన్ని చంపలేను హై. ఎందుకు నా మీద పగబట్టినావు హై? నీకి ఎవరికైనా ఇంటికి పోతాయి, గబ్బిలం లెక్క కదలనే కదలయి. అందుకే నేను నీకి ఇష్టమైనవి వచ్చినాయి. ఓ నేను ఇష్టానికి కతరా పుసమ్మరాను. గీ ముసల్దాన్ దగ్గర ఏముంటది హై? నా దగ్గరకు వస్తాను హై. ఈ సర్కస్ పీట్లు పాడుగాను. సర్కస్లో వేసేటోడు కావచ్చే అక్క. నువ్వు వాడు ఒక ముందు పిసొర్రకు ఎట మాయమైండు కానీ ఎడ కనబడతలేడేందే? కొంప తీసి నా ఇంటికి పోయిండేంది? పోయిండానే ఇంటికి? పన్నదావే చిన్నారి, పన్నది. అత్తకు రావాలని ఉండనావే. ఏమో రాజు, ఉండని. పాపం చిన్నమ్మ మన కోసం ఇవన్నీ చేసింది. ఆమెకు అవసరం ఉన్నప్పుడు ఉండకపోతే ఎట్లా? మరి మనం ఉంటలేం కదనే. నేను కూడా అడిగిన రాజు, మేమున్నామన్న ధైర్యమే అంతే. నాకు అసలు ఒక్క పని కూడా చెప్తలేదు. తినిపిస్తుంది, కూసబెడుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు కదనే మీకు. ఎవరికి చెప్తుంది అనుకుంటున్నావు? అమ్మకి ఏమన్నా చెప్తుందా? ఎవ్వరికి లేదు. ఉన్నామా అంటే ఉన్నామన్నట్టు ధైర్యం. మరి దానికే పెళ్లి పనులు అంటదేంది? గొప్ప గొప్ప వాళ్ళు ఇళ్ళలో అట్లే ఉంటాయి కావచ్చు. నాది చిన్న ఉద్యోగం అని ఫీల్ అవుతున్నావు అనరాని. ఎందుకు అట్లా అనిపిస్తుంది నీకు? ఏమో, అందరికన్నా నాదే కదనే చిన్న జీతం. జీతం అయితే వస్తుంది కదా, కష్టపడుతున్నావు. చిన్నదైతేంది పెద్దదైతేంది, చిన్నారి కొంచెం పెద్ద అయినాక నేను కూడా ఏదో ఒకటి చేస్తా రాజు.
చిన్నారి పెద్ద అయినాక వాడిని ఎవరు చూసుకుంటారు? ఎవరిని? చిన్నారి తమ్ముణ్ణి. తమ్ముడా? నీకు కన్నయ్య అంటే గంత ఇష్టం కదనే. మనకు కూడా ఒక కన్నయ్య వస్తే నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. మళ్ళా కన్నయ్య వేస్తాడా? మళ్ళా కన్నయ్య వచ్చుడింది. ఏమో, ఎవరొచ్చినా రాకున్నా నాకైతే ఇద్దరుండనే పిల్లలు. ఎందుకు రాజు? ఇద్దరుంటే ఒకరికొకరు తోడు. అడాప్ట్ చేసుకుందామన్నావు కదా, వద్దా? అవునే రాని, మంచిగా గుర్తు చేసినావు. మనం ఇప్పుడు అప్లై చేసుకుంటే 2-3 ఏళ్ళు పడుతుందట. అప్లై చేసుకుందామానే? నీ ఇష్టం రాజు, నాకైతే ఇష్టమే. ఒకరికి జీవితం ఇచ్చినట్టుంటుంది, ఇంకొకరిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాడు ఎందుకు? ఉన్న వాళ్ళకి జీవితాన్ని ఇస్తే అయిపోతుంది కదా. మరి నువ్వు వీళ్ళిద్దరిని వేరుగా చూడవు కదా, ఇద్దరిని ఒకటేలాగా చూడాలి. ఇద్దరిని ఒకటేలాగా చూసుకుంటా. వేరుగా చూసే ఉద్దేశం ఉంటే నేను ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతానే? మరి మీ అమ్మ? ప్రతి దాంట్లోకి మా అమ్మని ఎందుకు తీసుకొస్తావే? అలాని మర్చిపో ఒక వారం రోజులు. కాదు రాజు, నేను చెప్పేది విను. నేనేం వినా. వాళ్ళ గురించి ఏం మాట్లాడకు, నాకు తలకాయ నొప్పి తెప్పియకు. సరే, దత్తత తీసుకుంటే మా అత్త ఊరుకుంటుందా? వాళ్ళని గుచ్చి గుచ్చి ఓడుస్తుందేమో. అయినా నా పిల్లల్ని ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? నన్ను ఇష్టం ఉన్నట్టు అంటది. నా పిల్లల్ని ఎందుకు అననిస్తా? అయినా ఇంకా 2-3 ఏళ్ళన్నా పడుతుంది, 4 ఏళ్ళు కూడా పట్టచ్చు. అప్పటి వరకన్నా ఆమె మారదా? ఆమెను మార్చడానికి ట్రై చేస్తా. అవునే రాని, ఉమ్, ఇట్లనే పోతూనే ఉందామావే, నువ్వు నేను చిన్నారి. ఎక్కడికి? గమ్యం అనేది లేకుండా ఇలా వెళ్తూనే ఉందాం. ఎందుకు రాజు? అసలు ఎక్కడ ఆపద్దు, పోతూనే ఉండాలి. మరి పెట్రోల్ అయిపోతే? నేనేదో లాంగ్ డ్రైవ్ పోదామా అన్నట్టు కలలో ఊహించుకుంటానని పెట్రోల్ అయిపోతే అనబడితివి. అంటే పెట్రోల్ అయిపోకపోతే నిజంగానే గట్లా పోదామంటవానే? ఇక స్వప్నకు ఉన్న స్వప్న వాళ్ళ అమ్మకి ఏమైంది? ఏందో నడుము నొప్పి అని నడుము పట్టుకొని ఎడతాడు. నడుము నొప్ప? ఏం పని కూడా చేసిండట? ఏమోనే అంటే ఏందో ఏడుపులు వినబడతానే లోపలికి పోగానే నడుములు పట్టుకొని ఎడతాడు. బాత్రూంలో గిట్ట జారి పడ్డారో మన్ను. బాత్రూంలో జారి పడితే ఒకళ్ళు పడతారు కానీ ఇద్దరికిద్దరు పడతారా? ఇద్దరు జంట పక్షులకి ఎటు పోయినరో జారి పడ్డట్టున్నారు. మరి పిల్లేది? పిల్లను సురేష్ ఎత్తుకున్నాడు, బయట తిరుగుతాడు. మన కన్నయ్య వన్నడానే? వన్నాడు. మీనాక్షి వండబెట్టుకుంది. చిన్న కోడలికి అప్పుడే పనులు చెప్తున్నావని? దానికి చిన్నపిల్లలంటే బాగా ఇష్టం. కన్నయ్య దాని రూమ్లోనే ఉండన్నట. మనం ఎంత అదృష్టం చేసుకున్నామే నిజంగా. మన తలరాతనే మార్చేసింది మీనాక్షి. నిజమేనే, లక్ష్మీదేవి. మనం తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఎట్లా చూసుకుంటావే? అది ఉండేది ఇక్కడనే కదా. ఇక మనం ఎవరమో వాళ్ళెవరో పెళ్ళైనాక. గట్లేమనుకోకత్తమ్మా. చూడు మీనాక్షి, ఇప్పుడంటే తనని ఎవరో ఒకరు తీసుకురావాలి కాబట్టి ఎప్పుడు రాలేదు మన ఇంటికి. ఒక్కసారి పెళ్ళయ్యాక చూడు, బంటిని తీసుకొని రోజు వచ్చినా వస్తుంది. అంత ప్రేమిస్తుంది మనల్ని. చూస్తారు కదా మీరే. నిజమేనావే? వస్తుందా? వస్తుందని చెప్తున్నా కదా, అట్లాంటి అనుమానాలు ఏం పెట్టుకోకుండా. నిజంగానే దానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. తల్లి లేనందుకు తల్లి కన్నా ఎక్కువ చూసుకోవాలి. తండ్రికి ఏమైంది మరి? పెళ్లి కన్నా వస్తాడా రాడా? ఏమో అత్తమ్మ, నువ్వైతే ఆ టాపిక్ తీయకు, అడగకు. మీనాక్షికి వాళ్ళ అమ్మ నాన్న గురించి ఏమన్నా మాట్లాడితే మస్తు ఏడుస్తుంది. ఇంతకుముందు డిప్రెషన్లోకి పోయిందట. మళ్ళేమన్నా అయినా అవుతుంది. నేను మీనాక్షితో ఎందుకంటనే? అంటే ఈ రాజేశ్వరి వదినమ్మతో అంట. అద్దత్తమ్మ అనకుండ్రి. వదినమ్మ, మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేయించమంటారు? అన్నయ్యని ఇక్కడికే రమ్మన్నా భోజనానికి, శరత్ని కూడా. ఎందుకంటే పాపం వాళ్ళిద్దరు అక్కడ ఏం తింటున్నారో ఏంటో. అన్నయ్యకి ఏమైనా ఇష్టం ఉంటే చెప్పు వదిన, వంట వాళ్ళకి చేసి పెడుతుంది. మీ వంట ఆమె సూపర్ ఉన్నది. ఏ కూరైనా మంచిగా చేస్తుంది. ఏదైనా తింటాడు అన్నయ్య. అవన్నీ ఏం లేవు. మరి వదినమ్మ, అది ఏంటి వదిన? మేము ఇంత ముందే వచ్చి ఇన్ని రోజులు ఉండడం అవసరమా వదినమ్మ? ఫంక్షన్లన్నీ ఎట్లాగో ఇక్కడే చేస్తానంటున్నారు. మేము పోయి అప్పటి వరకు వస్తాం కదా,
మీకు ఇబ్బంది ఎందుకని? ఇబ్బంది అంటారేంటి? అంటే మా మీనాక్షి మీ బంటిని పెళ్లి చేసుకుంటే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? అలా ఎందుకంటారు? మరి మీరేమంటున్నారు? ఇప్పటి వరకు నాకు తల్లిగారు, నా చెల్లి ఒకతే. అది పోయాక నాకెవరూ లేరు నా అంటూ. అందరూ ఉంటారు కానీ డబ్బు కష్టపడి వచ్చేవాళ్ళే. మీరు మాత్రమే నా వాళ్ళిప్పుడు. మనందరం కలిసి చేసుకుందాం. సరే ఆంటీ, మీ ఇష్టం. మనమందరం కలిసి చేసుకుందాం. ఏమంటావు వదిన? సరే, ఎవరు లేరని ఫీల్ కాకి ఇప్పటి నుంచి. మేమందరం లేమా? సేమ్ రాణి కూడా ఇట్లనే అంటది. ఏ సరిత, రాణి పోయిందని ఫీల్ అవుతున్నావా? ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసింది. వాళ్ళు ఇంకా చేరుకున్నారో లేదో. అన్నయ్య వాళ్ళ సైడు చుట్టాలు ఎవరు లేరా వదిన? అందరూ ఇక్కడెక్కడో యూఎస్లో సెటిల్ అయిపోయారు. మా వారికి అమ్మ ఉంది, అత్తమ్మ. మా అత్తమ్మ ఇంకా బ్రతికే ఉంది. అవునా? మీ అత్తమ్మ? అంకుల్ వాళ్ళ మమ్మీ? ఉంది. మొన్నటి దాకా యూఎస్లో మా బావ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా మొత్తం నా దగ్గరే ఉండబోతోంది. ఇప్పుడు మీరే చూసుకుంటారా? ఇక చూసుకోవాలి కదా. మా వారికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. బాధ్యత వహిస్తాడు. నాకేంటి అనుకోడు. ఎట్లుంటుందో ముసలామె చూడాలి. నేను ఎన్నడూ చూడలే ఫోటోలల్లా. చూద్దరు కానీ రేపు వస్తుందంట. ఇంకా నాకు ఉంటాయి చుక్కలు. ఎందుకంటే మీకు ఆమెకు పడదా? రోజు ఫోన్ చేసి మరీ తిడుతుంది నన్ను. ఎందుకు? అక్కడ ఎక్కడో యూఎస్లో ఉంటుంది కదా, కోడలి కదా. కోడల్ని తిట్టకుండా ఉంటే ఎలా? ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? ఇంకో కోడలికి ఫోన్ చేసి మాట్లాడుతుంది, మా బావ వాళ్ళ భార్యకి రోజు. అంటే కోడల్ని ఇద్దరిని సమానంగా చూస్తుంది అన్నట్టు ఆమె. ఒకరిని తిడితే ఇంకొకరిని కూడా తిట్టి బ్యాలెన్స్ చేసుకుంటుంది అన్నట్టు. ఈ ముసలితనంలో ఎందుకో ఏమో అవన్నీ. కృష్ణారామ అనుకుంటూ కూర్చోక. అత్త అంటే అత్తనే. ఏందే సరి, అత్త అంటే అత్తనే అంటాను. నిన్ను కాదు అత్త అంటే మీ మీనాక్షి వాళ్ళ అత్తమ్మనైతే మస్తు మంచిది. స్టార్టింగ్లో మాట్లాడకపోతే నేనే ఏందో అనుకున్నా. ఈ విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను. మీనాక్షి వాళ్ళ అత్తమ్మ మస్తు మంచిది. ఏ ఊకోవే పిసపిసరకు. నాకు తెలీదా? ఏవైనా మీరు కూడా ఏంది? మీరు మంచిగారు కాకపోయి ఉంటే మీనాక్షి బంటి పెళ్లి జరిగేదే కాదు. ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? షాపింగ్ అంతా నేను ఒక్కదాన్నే చేసేసానుగా. నువ్వు చేయలే అని ఫీల్ అవుతున్నావా? థ్యాంక్స్ ప్రియా. దేనికి? షాపింగ్లో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. బోర్ కొట్టదారా నీకు? షాపింగ్ అదొకటి ఇదొకటి చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. అమ్మో, నాకట్లా కాదు. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది షాపింగ్ చేస్తే. అది నీతో అని. అందరు అమ్మాయిలు అలాగే ఉంటారా? నన్నే అంటావెందుకు? సరే, ఇప్పుడు నేను ఏమన్నానే? ఎందుకంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదే. మీనాక్షి వాళ్ళ డాడీని కాంటాక్ట్ అవుదామంటే అస్సలు కుదరట్లేదు. ఓ, ట్రై చేస్తున్నావా? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. పాప మీనాక్షి మమ్మీ ఎలాగో లేదో. డాడీ లేకుండా ఉన్నా కూడా చూడకుండా. అది అతనికి ఉండాలి కదా. మమ్మీ కాల్ చేసిందంట, అస్సలు లిఫ్ట్ చేయట్లేదంట. ఆ ఫోన్ నంబర్ తీసుకున్నా నేను. దాన్ని బట్టి లొకేషన్ చూద్దామన్నా కుదరట్లేదు. అసలు బ్రతికే ఉన్నాడంటావా? ఉన్నాడు. అతనికి ఏమవుతుంది? మంచోడు కాదావే ఆయనే. నేను ఎప్పుడు మాట్లాడలే ఆయనతోని. చాలా మంచోడురా. మా బాబాయ్ చాలా అంటే చాలా మంచోడు. పిన్నిని మీనాక్షిని చాలా బాగా చూసుకునేవాడు. మరెందుకు ఇలా కూతుర్ని అలా వదిలేసి వెళ్ళిపోయాడు? మమ్మీ మీద నమ్మకం. అత్తమ్మ మీద నమ్మకమా? ఉమ్. మీనాక్షి తన దగ్గర సేఫ్గా ఉంటుందని తెలుసు అతనికి. అలా అని విడిచిపెట్టి వెళ్తారు ఎవరైనా కూతుర్ని? అది తల్లి లేని పిల్లని. బాబాయ్కి మా పిన్ని అంటే చాలా ఇష్టం. తను అలా చనిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు. చాలా ఫీల్ అవుతాడు మా బాబాయ్. డ్రింక్కి బాగా అలవాటయ్యాడు. తన దగ్గర ఉంటే సేఫ్ కాదని మీనాక్షిని మమ్మీకి అప్పగించాడు. ఆస్తులు అన్నీ తన పేరు మీద రాసేశాడు. అతను ఏమన్నా జాబ్ చేస్తాడా? చేసేవాడు. ఇప్పుడు తెలీదురా. విడిచిపెట్టు. మన ప్రయత్నం మనం చేసేసాం అంతే. అతనికే ఉండాలి. నా కూతురు ఎలా ఉందని సంవత్సరానికి ఒకసారైనా ఫోన్ చేయాలి కదా. కనీసం 6 నెలలు 3 నెలలు. అసలు అతను ఉన్నాడో లేదో అని డౌట్ నాకు. పోనీరా,
ఇప్పుడు అవన్నీ తెలుసుకోవడం ఎందుకు? అతనికి ఏమైనా అవుతే మీనాక్షి చాలా బాధపడుతుంది. ఏమన్నా అయినా తెలియందే బెటర్. ప్లీజ్ రా, నువ్వు మీనాక్షి దగ్గర టాపిక్ కూడా తీయకు. అంతే అంటవా? మరి తన సంతోషం రెట్టింపు అవుతుంది కాదనను, కానీ చాలా బాధపడుతుంది. పిన్ని గుర్తు రావచ్చు, బాబాయ్ని ఉండాలని ఫోర్స్ చేస్తుంది. తను ఉండడు, విడిచిపెట్టేసి. సరే, ఇప్పటితోటి విడిచిపెట్టేస్తున్నాను. ముందే చెప్పొచ్చు కదా ఇవన్నీ. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా. నాకు డ్రెస్సెస్ కూడా తీసుకున్నావు కదా పెళ్ళికి. తీసుకున్నానురా, మెజర్మెంట్స్ ఇచ్చి కొన్ని కుట్టించాను కూడా అమ్మ దగ్గర. వాళ్ళే అక్కడ ఎంత బిజీగా ఉన్నారో, మనం ఇక్కడుండి ఏ హెల్ప్ చేయకపోగా ఇంకా వాళ్ళకే పనులు చెప్తున్నావా? ఏం కాదులేరా, మా అమ్మకి నాకేమైనా పని చేసి పెడితే సాటిస్ఫాక్షన్. మా అమ్మ చేసిందంటే నాకు ఇంకా సాటిస్ఫాక్షన్. అమ్మ కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతుందిరా నేను లేనందుకు. మీనాక్షి వచ్చి మంచి పని చేసింది. ఇప్పుడు మీనాక్షి హ్యాపీ, మా మమ్మీ హ్యాపీ. మరి నువ్వు? నాకు నా నాగార్జున ఉన్నాడుగా, నేను హ్యాపీ.